అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. 6వ తేదీ మాకు ఒకటి జ్యూస్ తాగడానికి వచ్చి టెంకాయలంగ దగ్గర జ్యూస్ తాగడానికి వచ్చి ఆ కరెన్సీ దుబాయ్ కరెన్సీ నోట్ ఇచ్చినాడు. జ్యూస్ తాగే యజమానికి తాగి అతనికి ఇసి ఇది చల్లదని చెప్పినాడు. అతను నన్ను చూడమని చెప్పినాడు. ఆ జ్యూస్ బండి ఓనర్ నన్ను చూడమని చెప్పినాడు. ఈ నోటు ఫేకా మంచిదని చూడమన్నాడు. ఇది మన కరెన్సీ కాదు, వద్దు ఎన్నికి ఇచ్చేసి మన డబ్బులు ఇప్పించుకోని చెప్పిన. వాడు జ్యూస్ తాగిన తర్వాత నా దగ్గరకు వచ్చి నా దగ్గర 1500 ఉన్నాయి ఇవి నోట్లు, ఏమైనా మార్పిస్తా అంటే దీని గురించి నాకు తెలియదు, సరే నువ్వు ఆ నోట్ ఇవ్వు, నేను ఫోటో కొట్టుకున్నాను. అతను నా ఫోన్ నెంబర్ అడిగితే నేనే నీ ఫోన్ నెంబర్ని ఇప్పించుకున్నాను. నేను అతను వెళ్ళిన తర్వాత నేను సెర్చ్ చేసినాను, ఇది ఎంత వస్తుంది, దీనికి కాస్ట్ ఏమనేది సెర్చ్ చేసుకునేది, ఇది అవైలబుల్ ఉందని తెలిసింది నాకు. అతనికి 4 గంటలకు 6వ తేదీ రోజు 6 గంటలకు అతనికి ఫోన్ చేసిన, 4 గంటలకు ఫోన్ చేసిన నేను అతనికి. నేను ఆలగడ్డకి వెళ్తున్నాను, ఆలగడ్డ పోయి వచ్చినాక నీకు ఫోన్ చేస్తా అన్నాడు. తర్వాత 6 గంటలకు నాకు ఫోన్ వచ్చి ఎవరో ఒక లేడీతో మాట్లాడిపించినాడు. ఇట్లా మా దగ్గర కరెన్సీ ఉంది, మీరు 1500 కరెన్సీ ఉంది, మీరు వచ్చి మాకేం డబ్బులు ఇవ్వకుండా ఫ్రీగా తీసుకెళ్ళండి, మార్చుకున్నాక మాకు డబ్బులు ఇవ్వండి అని చెప్పినారు వాళ్ళు. ఆ ఆశపడి మేము సరే అనేసి ఉదయం 7వ తేదీ ఉదయం మేము ఆలగడ్డకి వెళ్ళినాము. 9:30కు నంద్యాల నుంచి బయలుదేరి 10:30కు ఆలగడ్డ బస్ స్టాండ్లో కూర్చున్నాము. వాళ్ళు 11:30కి వచ్చి మాకు పికప్ చేసుకొని తీసుకుపోయి ఆ కరెన్సీ చూపించారు. కరెన్సీ అయితే చాలా కరెన్సీ ఉంది, 1500 కాదు, ఎక్కువ కరెన్సీ ఉంది. అది మా మమ్మీ నీకు ఫ్రీ ఏమనింది కదా, మీ ఫ్రీ ఇస్తేనే కదా నేను మార్చుకుంటా అనేది, మీ ఫ్రీసే తీసుకుపోతా అని చెప్పినాను. లేదు మమ్మీతో మాట్లాడు, సాయంత్రం 4 గంటలకు వస్తుందని చెప్పినారు. ఆలగడ్డలోనే మేము 7 గంటల వరకు ఉండి వాడు ఫోన్ చేస్తుంటే నేను కోయలకుంటలో పోయినాను, వేరే వాళ్ళకు హెల్త్ బాగాలేదు మా బంధువులు అని చెప్పి మాకు వెళ్ళిపోయినాం మేము. నువ్వు కావాలంటే మళ్ళీ నేను మమ్మీతో మాట్లాడిస్తారే, ఆ లేడీతో నేను మాట్లాడిస్తా అని చెప్పేసి వెళ్ళినాడు. తర్వాత మేము నంద్యాలకు బయలుదేరి 7:15కు మేము నంద్యాల బయలుదేరి వెళ్ళిపోతుంటే దివగుంట్ల దగ్గర మళ్ళీ మాకు ఫోన్ వచ్చింది అతని దగ్గర నుంచి. ఫోన్ వచ్చినాక ఇతను ఇట్లా మాట్లాడింది, ఏం నాయనా నువ్వు చూసుకున్నావు కదా డబ్బులు అవన్నీ అని నేను చెప్పినా, చూసుకున్నాను, నువ్వు ఫ్రీ ఇస్తా అంటే కదా మార్చుకున్నాక డబ్బులు అంటే కదా, నువ్వు ఇప్పుడు డబ్బులు ఏమంటే ఎక్కడి నుంచి తెచ్చానంటే దీన్ని విలువ వచ్చేసి 33 లక్షలు అవుతుంది నాయన, నువ్వు సగం ఇవ్వు, సగం ఇచ్చి తీసుకుని వెళ్ళిపో నువ్వు డబ్బులు, నీకు ఇదైతే కదా, భాగం నీకు ఇంత పర్సెంటేజ్ ఎందుకు, సగం తీసుకున్నారు, నా దగ్గర డబ్బులు లేదమ్మా నేను రాలేనని చెప్పినాను. ఎట్లోటి సెట్ చేసుకొని రాన్నాడు. నాకైతే ఎవరైతే జ్యూస్ బండి దగ్గర పరిచయమైన నోటు చూపించినాడో అతను నుండి వద్దున్నా నువ్వు 10 లక్షలు తీసుకురా, మొత్తం నేను నీకు ఇచ్చి పంపించేస్తాను, ఇచ్చి పంపించేది నాకు 10,000 ఇవ్వు, నేను నీకు ఇచ్చి పంపిస్తాను, ఉదయం కోయలకుంట్లకు రమ్మని చెప్పినాడు. నిన్న రాత్రి 7వ తేదీ రాత్రి నాకు ఉదయం కోయలకుంట్లకు రమ్మని చెప్పినాడు. ఈరోజు ఉదయం నాకు 9 గంటలకు ఫోన్ చేసి ఏం వస్తున్నారా మీరు అంటే, డబ్బులు ఇంకా మాకు సెట్ కాలేదు చూసుకొని వస్తాంలే అంటే, మీరు రండి నేను మీకు అంతా సెట్ చేసి మీకు పంపిస్తాను, ఎందుకు అవకాశం పోగొట్టుకుంటానని చెప్తే, మేము ఆ డబ్బు మీద ఆశపడి నేను సీను అనే ఇద్దరము 5 లక్షలు తీసుకుని 10 లక్షలు తీసుకొని వచ్చినాము. 10 లక్షలు తీసుకుపోయి ఇచ్చి అతనికి ఇచ్చినాక ఇది మీరు 15 లక్షలు కదా ఇవ్వాల్సింది, 10 ఇచ్చి అని ఒకతను వాళ్ళ ఇద్దట్లో ఒకతను నేను ఇయ్యనని క్యాష్ అన్నారు. అప్పుడు మొదటిసారి మాకు చూపించారు, క్యాష్ అయితే చూపించినారు. మళ్ళీ మేము సందులో పోయి మేము తెచ్చింది 10 లక్షలకే ఇవ్వండి మీరు కరెన్సీ అంటే, లేదు అని చెప్పి ఆ మధ్యలో మా ఇద్దరి మధ్యలో జరిగిన మధ్యలోనే ఆ డబ్బులు మార్చేసి మా దగ్గర నుంచి 10 లక్షలు తీసుకొని దీంట్లో చూడు కరెన్సీ అని చెప్పి మాకు ఇది ఇచ్చేసిన, అవే డబ్బులు ఉంటాయిలే చూసినాం కదా అనేసి మేము అక్కడ మోసపోయినాము. నా పేరు మహబూబ్ బాషా, ఎవరు మీరు, నంద్యాల. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.